డిసెంబర్ ఫస్ట్ సెకండ్లలో ఇక్కడే ఉన్నా నేను కసంపల. మళ్ళీ జనవరి 3కి మళ్ళీ వచ్చిన ఇక్కడికి మళ్ళీ వచ్చినాం అనమాట. అప్పుడు సైట్లు చెక్ చేసుకొని వెళ్ళిపోయినా కదా, మళ్ళీ వచ్చిన అనమాట ఇక్కడికి. చిన్న వర్క్ ఉంటే ఆ వర్క్ని కంప్లీట్ చేసుకుందాం అని చెప్పేసి వచ్చిన. ఈ ఇంతకుముందు మీరు ఆల్రెడీ చూసారు మన కసంప టౌన్ కౌన్సిల్. ఇప్పుడు ఇక్కడైతే చిన్న చిన్న వర్కులు ఉన్నాయి. ఆ వర్కులు పూర్తి చేసుకుని మళ్ళీ నేను మా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాను. ఈ చిన్న చిన్న వర్కుల కోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన. ఇక్కడేమో ఎండ బాగుంది, అటు సైడ్ ఏమో చింగోల సోల్వేజ్ అటు సైడ్ ఏమో వర్షాలు బాగా పడుతున్నాయి, ఇక్కడేమో ఎండ బాగా ఉంది. ఈ ట్రాక్టర్ గురించి మనం ఒక వీడియోని చేసినాము, చూడకపోతే చూడండి, ఛానల్లో ఉంది. సరే, ఇప్పుడైతే మనం ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలోకి ఇక మాట్లాడుకున్న చాలు. నమస్తే అన్నయ్యలు, బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇప్పుడు ఈ ట్రక్ ఉంది కదా నా వెనకమాల కనబడుతుంది ట్రక్. ఈ ట్రక్ కసంప వెళ్తాను అనమాట. దీన్ని కసంప తీసుకుపోతున్నాము. ఇందులో హ్యాండ్ పంపులు లోడ్ చేసినాం. కొన్ని హ్యాండ్ పంపులు కసంపలో డ్రాప్ చేసి ఇంకొక 4 హ్యాండ్ పంపులు మన పెండింగ్ అయినవి ఉన్నాయి లాస్ట్ ఇయర్ 2024లో. అవి కూడా పెండింగ్ వర్క్ కంప్లీట్ చేసుకొని లాస్ట్ ఇయర్ది ఏ పెండింగ్ లేకుండా క్లియర్ చేసేసుకోవడానికి అయితే వెళ్తున్నాను నేను. ఒక 4 డేస్లో వర్క్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అవుతాను. ఈ వీడియో కంటిన్యూ చేస్తానన్నా కసంప రీచ్ అయ్యే వరకు. పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే స్టార్ట్ అయ్యేటప్పటి నుండి మనం కంటిన్యూ చేద్దాం. ఒక 15 to 20 మినిట్స్ అయితే మనం స్టార్ట్ అవుతాం ఇక్కడ నుండి. వెనక మన మ్యాంగోస్ కనపడుతున్నాయి కదా, ఇంకా పండలేదు. మాకెళ్ళి బయట అయితే అయిపోయినాయి, లుసాకాలు అయితే ఇంకా స్టిల్ అయితే ఉన్నాయి మ్యాంగోస్. మేమైతే ఆఫీస్ దగ్గర నుండి బయలుదేరిపోయినాం. ఇది మా ఆఫీస్ రోడ్ అనమాట. ఈ స్టార్టింగ్లో మర్చిపోయినా నేను వీడియో తీయడం. కొంచెం మన ఆఫీస్ నుండి బయటికి తిరగంగానే వీడియో తీసినాను అనమాట. ఈసారి అయితే నేను ఈ ట్రిప్ వీడిని తీసుకెళ్తున్నా. వీడు పెద్ద బండి డ్రైవర్, మన రిగ్ తోలుతాడు అనమాట. ఎప్పటి నుండో మన దగ్గర చేస్తున్నాడు, మంచి సీనియర్ డ్రైవింగ్లో కూడా. ఇక వాడిని తీసుకువెళ్తున్నా. ఇలా మూలంగా అంటే ఎట్లానో మనతో ఉన్నాడు. ఈసారి మళ్ళీ జాన్ గడ్ వస్తాడు నాతో. వీళ్ళు ముగ్గురు, నేను నలుగురు. అక్కడ మనకి కసంపలో ఆల్రెడీ ఒక టీం ఉంది. ముందు వెళ్ళారు అనమాట మనకన్నా. వాళ్ళు అక్కడ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. వాళ్ళని కలుపుకొని ఫటాఫట మనం ఈ మిగిలిన వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని పెండింగ్ది ఒక 1 వీక్లో అని ప్లాన్ చేసుకున్నా. 1 వీక్లో మళ్ళీ వచ్చేసేటట్టు చూసుకోవాలి. ఈరోజు మధ్యాహ్నం మరి ఎందుకనో తెలీదు, మామూలుగా అయితే అసలుకి ట్రాఫిక్ ఉండదు, కానీ ఫుల్ ట్రాఫిక్ ఉంది ఈరోజు. ఇప్పుడు మనకి ఎదర రోబోట్స్ ఉన్నాయన్నమాట, ఈ సిగ్నల్స్ ఉన్నాయన్నమాట. వీళ్ళు మట్టికి రూల్స్ని క్రాస్ అవ్వరు అనమాట. బాగా రూల్స్ పాటిస్తారు. కాకపోతే అడుగుతారనమాట. మధ్యలో దూరాలంటే ఎదురున్న కారుని అడిగి దూరుతారు, అంతేగాని ఎట్లా పడితే అట్లా ఇరికి చేయరనమాట. వాడిని పర్మిషన్ తీసుకొని వాడు ఓకే అంటేనే మధ్యలో జాయిన్ అవుతారనమాట, లేదంటే జాయిన్ కారు అసలు. రూల్స్ మట్టుకి బాగా అంటే బాగా పాటిస్తారు. ఎదుర సిగ్నల్ ఉండి మనం అయితే ఆగినాం ఇప్పుడు ఇక్కడ. మామూలుగా ఈ టైంకి అసలు సిగ్నల్ ఉండదు. మామూలుగా ఈ టైంకి అసలు ట్రాఫిక్ ఉండదు, కానీ ఎందుకనో తెలీదు ఈరోజు ఫుల్ ట్రాఫిక్ ఉంది. నిన్న ఫస్ట్ అనేమో మరి. నిన్న ఫస్ట్ కదా, తాగి మంచిగా ఎంజాయ్ చేసినట్టున్నారు, ఇవాళ ఇంటి దగ్గరే ఉన్నట్టున్నారు, మళ్ళీ రోడ్ల మీదకి వచ్చారనమాట. అదే అనుకుంటున్నాను నేను. లేదనుకుంటే ఈ టైంకి అసలు ఫ్రీగా ఉంటుంది, మనం ఈ పాటికి వెళ్ళిపోయేవాళ్ళం. ఇదేంటంటే మనకన్నా ఒక 1 minute ఉంటుంది మన గ్రీన్ లైట్ పడిందంటే, కానీ ఇక్కడ అట్లా కాదు, 20 seconds ఉంటుంది అనమాట. 20 secondsకి మళ్ళీ పడిపోతుంది. ఈలోపే మనం వెళ్ళిపోవాలి. అట్లాంటిది మనకేమో మనకు వచ్చేసరికి ఒక 1 minute అన్న ఇస్తాడు, కానీ ఇక్కడ 20 seconds ఇస్తాడు. ఈ 20 seconds లోపే వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఆ లైన్లో వెళ్తున్నారు కదా, వాళ్ళు రైట్ సైడ్కి వెళ్ళిపోతారు అనమాట. ఇప్పుడు మనం స్ట్రైట్ వెళ్ళిపోతాం మనం. ఇప్పుడు మన లెఫ్ట్కి వచ్చారు కొంతమంది, వీళ్ళు లెఫ్ట్కి తిరుగుతారు అనమాట. కరెక్ట్గా అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా వీళ్ళు వెళ్తారు. ఇంకొకటి, బండికి రోడ్ ట్యాక్స్ అయిపోయింది. రోడ్ ట్యాక్స్ అయిపోతే ఆన్లైన్లో కేసు వచ్చిందనమాట. రాడ్సాగ్ పోయి మనం ఆ కేసుని క్లియర్ చేసుకుందామని మార్నింగ్ రాడ్సాగ్ వెళ్తే 8వ తారీఖున కోర్టుకి వెళ్ళి డబ్బులు కట్టి క్లియర్ చేసుకోమని చెప్పేసి ఈ లెటర్ ఇచ్చిండు. ఇప్పుడు ఈ లెటర్ ఉంది కదా, మనకి ఏం కాదు, మనం అయితే బయలుదేరిపోతున్నాం. ఇక ఎవరన్నా ఆపిరనుకోండి రాడ్సా వాళ్ళు, ఈ లెటర్ చూపిస్తే సరిపోతుంది. ఖచ్చితంగా చెక్ పాయింట్ల దగ్గర అయితే పేపర్ చూస్తాడు, ఎందుకంటే ఇయర్ స్టార్టింగ్ అయింది కదా. ఇక్కడ నుండే అన్నీ 1 yearకి తీసుకునే వాళ్ళు 1 quarter, 2 quarter, 3 quarter తీసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి
అవి ఖచ్చితంగా చెక్ చేస్తాడనమాట పేపర్లు. ఖచ్చితంగా చెక్ చేస్తాడు, ఎటువంటి డౌట్ లేదు అందులో. ఇప్పుడు ఇప్పుడు మనకి విండో మీదే ఉన్నాయి కదా, అది చూస్తాడనమాట. ఇప్పుడు చూసి బండి పక్కకి తీయమంటాడు, పక్కకి తీయమని అప్పుడు మనం డ్రైవర్ వెళ్తాడు కదా కిందకి, ఈ పేపర్ ఇస్తే ఆ డ్రైవర్ తీసుకుపోయి అన్నీ చూపిస్తాడనమాట. ఇక అప్పుడు ఒక్కొక్కడు వదులుతాడు, ఒక్కొక్కడు వదలడు, వాగుతూ ఉంటాడు అనమాట. ఎందుకు ఎట్లా అంటే మనల్ని సతాయిస్తారు డబ్బుల కోసం. ఈ రోడ్లో వెళ్తే మనకి సోల్వేజీ, లుసాకా నుండి సోల్వేజీ కరెక్ట్గా ఎంతంటే 687 ఏమో వస్తుంది. అక్కడ నుండి కసింప మళ్ళా మనకి 167 ఏమో వస్తుంది. రెండు కలుపుకొని దగ్గర 900 కిలోమీటర్లు ఏమో వస్తుంది. కాకపోతే రోడ్డు బాగుంటుంది, తొందరగా రీచ్ అవుతాము. ఇంకొక రోడ్డు ఉంది కానీ ఆ రోడ్డు ఈ టైంలో వర్షాలు ఉన్నాయి, బాగుండదు. కానీ 700 వస్తుంది. లాస్ట్ టైం ఆ రోడ్లో వచ్చినాం మనం, 700 కిలోమీటర్స్ వస్తుంది. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఈ రోడ్లో అయితే మేము బయలుదేరి వెళ్తున్నాము. ఇది మొత్తం డంబల్ రోడ్డే ఉంటుంది. కానీ ఆ రోడ్డు ఏముందంటే 200 కిలోమీటర్ల గ్రావెల్ రోడ్డు ఉంటుంది. మళ్ళా 500 కిలోమీటర్లు వచ్చేసి మామూలు తార్ రోడ్డు ఉంటుంది, కానీ గుంతలు ఉంటుంది బాగా. ఎందుకులే అని చెప్పేసి ఈ రోడ్లో వెళ్తున్నాము. ఇప్పుడు మనం ఈ రోడ్లో నుండి కోపర్పేట, ఈ రోడ్ నుండి మనం కోపర్పేట రోడ్డుకి అయితే కలుస్తాం. చిన్న సమయం కాదు, మంచి రోడ్డు ఇది. ఈ రోడ్లో నుండి మనకి ఇంకా ఎంత దూరం ఉంటుందంటే ఆ రోడ్డు వెళ్ళడానికి దగ్గర ఒక 4 కిలోమీటర్స్. ఫిల్లింగ్ స్టేషన్ నుండి కరెక్ట్గా 4 కిలోమీటర్స్ ముందు. ఈ రోడ్డు మంచిగా ఉండేది కాదు, గుంటలు ఉండేది. రీసెంట్గానే వేసినట్టున్నారు రోడ్డు, బాగుంది. ఇప్పుడు ఎదురా టిప్పర్ ఉంది. ఆ టిప్పర్ చూస్తా అంటే మన టాటా లాగానే కొడుతుంది. టాటా టిప్పరే, బండి దిగబడింది. టాటా టిప్పరే బండి దిగబడింది. ఏం కాదు, స్పెషల్ గేర్ ఉంటుంది, అది ఊరికి వచ్చేస్తుంది. కానీ మరి ఎందుకు ఆపారో తెలియదు. ఒక లంచ్కి వెళ్ళి ఉండొచ్చు, లంచ్ టైం అయింది కదా. బండి అయితే బాగా దిగబడింది. మరి ఏమన్నా టిప్పర్ లేపితే అక్కడ లేపుకొని అప్లోడ్ చేసుకొని తీస్తారేమో బండి. లంచ్కి వెళ్ళి ఉంటారు. కానీ డ్రైవర్లు అయితే ఇక్కడ మన వాళ్ళు ఎవరు ఉండరు. ఇక్కడ నుండి మనం రైట్కి తిరగాలి. టాటా ఏసీ కొత్తది ఎవరదో, మరి మన ఇండియన్స్దే అది. టాటా ఈ బళ్ళు వచ్చింది అంటే ఎక్కువ మన ఇండియన్సే తెప్పించుకుని ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మన వాళ్ళకి కొన్ని లిక్కర్ షాపులు ఉన్నాయి అనమాట, వాటికి బాగా యూజ్ చేస్తారు ఆ బళ్ళని. ఇక్కడ నుండి మనం రైట్కి పోవాలి. వాడు ఇక్కడ మనకి రోబోట్స్, మనకి ఇవేం లేవు, సిగ్నల్స్ ఏం లేవు, వెహికల్స్ ఏమి రాకుండా ఉండగా మనం లోపలికి వెళ్ళాలి. లేదంటే ఎటు నుండి ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని మనం ఈ రోడ్లో అయితే జాయిన్ అవ్వాలి. ఎందుకంటే ఇది మెయిన్ రోడ్డు కదా, మనం వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళని అడగాలన్నమాట, మనం ఈ రోడ్లో జాయిన్ అవుతామని చెప్పేసి. వీళ్ళకి డ్రైవర్స్కి సిగ్నల్స్ ఉంటాయి, వీళ్ళు మాట్లాడుకొని జాయిన్ అవుతారనమాట. సేమ్ మన ఇండియాలో ఫ్లష్ ఎట్లా కొడతాం అట్లానే ఒక్కొక్కడు ఫ్లష్ కొడతాడు, ఒక్కొక్కడు ఫ్లష్ కొట్టుకోకుండా డైరెక్ట్ అడుగుతాడు అనమాట. అడిగి జాయిన్ అవుతారు. మనం అడగకోకుండా జాయిన్ అయినామంటే ఆడు ఇక మన మీద రెచ్చిపోతాడు అనమాట. ఇక మన తప్పు లేకపోయినా, బండికి ఏం కాకపోయినా, మనం ఆయన గుద్దకపోయినా ఆడు ఆపి నువ్వు ఇట్లా చేయకూడదు అని చెప్పేసి మనకి క్లాస్ పీకుతాడు అనమాట డ్రైవర్కి. అట్లా ఉంటుంది వీళ్ళతోని కథ. అందుకని అవన్నీ ఎందుకని చెప్పేసి మన వాళ్ళు ఎక్కువగా పట్టించుకోరు అనమాట. ఈ డ్రిల్లింగ్ కంపెనీ మన ఇండియన్స్దే, STS. వీళ్ళు కూడా సేమ్ మన లెక్కనే గవర్నమెంట్ ప్రాజెక్టే చేస్తారు, ప్రైవేట్ బోర్లు అయితే వేయరు. ఈ రోడ్లో వెళ్తున్నాం కదా, ఇక్కడ నుండి మనం కాపర్ బెల్ట్ రోడ్డుకి జాయిన్ అవుతాము. అక్కడ ఇంకా ఉంటాయి డ్రిల్లింగ్ కంపెనీలు, చూపిస్తాం మీకు ఎదురుగా ముందరికి వెళ్ళే కొద్ది. అన్నట్టు ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, మనకి ఎదురు ఇంకొక బస్సు వస్తాను చూడండి. ఇక్కడ బస్సు మొత్తం ప్రైవేట్ వాళ్ళే నడిపిస్తారు, గవర్నమెంట్ వాళ్ళు ఏ బస్సు నడిపారు అనమాట. ఇప్పుడు మనకి తెలంగాణలో, ఆంధ్రాలో ఎట్లా మన గవర్నమెంట్ వాళ్ళు ఎట్లా నడిపిస్తున్నారు బస్సులు, అట్లా ఇక్కడ గవర్నమెంట్ అయితే నడిపించదు, ప్రైవేట్ వ్యక్తులే బస్సులను అయితే నడిపిస్తారు.
ఇప్పుడు మా ఓడేమో ఇటు నడుస్తాడు, మనమేమో ఇక్కడ రైట్కి తిరగాలి, వాడేమో ఇటు వచ్చిండు అనమాట. ఇప్పుడు వాడిని అడిగి పర్మిషన్ తీసుకొని దాంట్లోకి జాయిన్ అయ్యిండు అక్కడ. ఇంతకుముందు లెఫ్ట్ సైడ్ వచ్చిండు. ఇప్పుడు ఆ వెనకమాల ఎవడైతే వస్తాడో వాడిని ఆపుకొని వాడిని పర్మిషన్ తీసుకుని ఇప్పుడు స్ట్రేట్ లైన్లోకి వచ్చిండు అనమాట. ఇక్కడ నుండి మనం రైట్కి వెళ్ళాలి. మామూలుగా ఇప్పుడు ఈ ట్రక్ ఉంది కదా, ఆ ట్రక్ వెనకమాల వస్తే బాగుంటుంది, మనకి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మన పెద్ద బండి కాబట్టి గబాల్ని తిరగడానికి బాగుంటుంది. ఇప్పుడు ఇటు వచ్చిండు, వెనకమాల నుండి వాడు హార్న్ కొట్టేస్తూ ఉంటాడు అనమాట. ఓ చిన్న కార్ల లెక్క అయితే కటింగ్ అవ్వడానికి బాగుంటుంది, మనదేం పెద్ద పెద్ద బండి కదా. వాడేమో ఇటు మధ్యలో వచ్చిండు, అయినా ఏం కాదు, అటు అయినా వెళ్ళొచ్చు ఇటు అయినా వెళ్ళొచ్చు. కాకపోతే అటు సైడ్ వస్తే మనకు కొంచెం సేఫ్టీగా ఉంటుంది అనమాట. ఈ రోడ్లోకి అయితే వచ్చేసినామండి. ఇది కాపర్ బెల్ట్ రోడ్ అంటారు దీన్ని. నేనేమో 1:30కి బయలుదేరా లంచ్ చేసి. ఇప్పుడు టైం వచ్చేసి 1:15 అవుతుంది. అసలు ఈ టైంలో అసలు ట్రాఫిక్కే ఉండదు, అట్లాంటిది ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇవాళ. ఎందుకన్నా నేను అదే అనుకుంటున్నా, నిన్న మన వాళ్ళు మంచిగా డిమ్ అయి ఉంటారు, ఎవరు డ్యూటీకి వెళ్ళినట్లేరు, ఇక మొత్తం ఆ పని మీద ఈ పని మీద తిరుగుతున్నట్టున్నారు. మామూలుగా అయితే అసలు ఇది వీక్ డే కాబట్టి మనకి ట్రాఫిక్ ఉండదు మధ్యాహ్నంటప్పుడు. సాయంత్రం ఉంటుంది, ఎన్నింటికంటే 4 గంటల నుండి ట్రాఫిక్ ఉంటుంది. పొద్దున 10ంటికి క్లియర్ అయిపోద్ది ట్రాఫిక్, 10 లోపే. మళ్ళీ 4 గంటలకు స్టార్ట్ అవుతుంది. అట్లాంటిది ఇప్పుడు ఈ టైంలో కూడా ఫుల్ ట్రాఫిక్గా ఉంది. ఇక్కడ నుండి మన డ్రిల్లింగ్ కంపెనీస్ కనబడతాయి. ఇప్పుడు వీడు మనల్ని అడిగిండు అనమాట, నాకు దారి కావాలని చెప్పేసి. మా వాడు ఆపిండు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు చూడండి. ఇక్కడ మళ్ళీ సిగ్నల్ లైట్లు ఇట్లా అడిగి వెళ్తారనమాట, అడగకుండా అయితే వెళ్ళరు. ఇప్పుడు మనకి ఎదురుగా వచ్చే వెహికల్ని అడిగి వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ కనబడతాను చూడండి, డ్రిల్లింగ్ కంపెనీ సన్షైన్ బోర్వెల్స్, మన తెలుగు వాళ్ళదే ఇది. దీని పక్కనే మళ్ళీ ఇంకోటి ఆనుకుని ఉంటుంది, పేరు అయితే గుర్తులేదు, దగ్గరికి వెళ్ళినాక ఒకసారి చూద్దాము ఆ పేరు ఏందన్నది. వీళ్ళది గ్రీన్ ల్యాండ్, ఇది మన తెలుగు వాళ్ళదే. ఇంకోటి ఉంటుంది బాలాజీ డ్రిల్లింగ్, ఇది కూడా మన తెలుగు వాళ్ళే. వీళ్ళైతే ఎప్పుడో వచ్చినారు, జాంబియాకి ఎప్పుడో వచ్చారనమాట వీళ్ళైతే. ఇంకొకటి ఉంటుంది ఇదే రోడ్లో, ఇంకా 2 ఉండాలి, ఇంకెదరనుకుంటా. కొంచెం మనం ఈ షాపులు దాటిన తర్వాత ఇంకొంచెం ఎదరికి వెళ్ళినాక చూసుకోండి. ఇవాళ నిన్న 1, ఇవాళ 2వ తారీఖు, షాపులు అన్నీ క్లోజ్ అయిపోయి ఉన్నాయి, కానీ ట్రాఫిక్ మాత్రం అట్లానే ఉంది. ఎందుకనో అర్థం కావట్లేదు. అదే ఇక నిన్న మంచిగా ఎంజాయ్ చేసి ఇవాళ తలపట్టినట్టు ఉంది, బయటికి ఇచ్చి తిరుగుతున్నారు అనమాట. ఏఆర్ డ్రిల్లింగ్ మన తెలుగు వాళ్ళదే, ఎంఎల్ డ్రిల్లింగ్ మన తెలుగు వాళ్ళదే. ఈ రోడ్లు తక్కువ అండి. ఇంకా మన ఎయిర్పోర్ట్ రోడ్లోకి వెళ్ళినామంటే సూర్య డ్రిల్లింగ్, ఇది మన తెలుగు వాళ్ళదే. మన ఎయిర్పోర్ట్ రోడ్లోకి వెళ్ళినామంటే ఇంకొంచెం బాగుంటాయి, మొత్తం అన్నీ అవే ఉంటాయి. ఆ రోడ్ మొత్తం డ్రిల్లింగ్ కంపెనీలో ఉంటాయి. ఏదో రింగ్ రోడ్ ఉందండి, ఈ రింగ్ రోడ్ని వీళ్ళు ఏమని పిలుస్తారంటే మండేవ్ అని అంటారు. ఈ ఏరియా మొత్తాన్ని మండేవ్ అని పిలుస్తారు అనమాట. మండేవ్ అంటే అదే మనకి ఎట్లా రింగ్ రోడ్లకి ఎట్లా నేమ్స్ పెట్టుకున్నామో అట్లనే వీళ్ళు కూడా ఈ ఏరియాని మండేవ్ అని పిలుస్తారు. దాని అర్థం ఏంటో నాకు కూడా తెలీదు. ఈసారి మా వాళ్ళని కనుక్కొని మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మండేవ్ అంటే దాని అర్థం ఏంటో కనుక్కొని మళ్ళీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈసారి ఖచ్చితంగా. ఇక్కడ స్టేడియం ఉంటుంది, జాంబియా ఇంటర్నేషనల్ స్టేడియం. ఈ స్టేడియాన్ని హీరో స్టేడియం అంటారు. హీరో స్టేడియం అని ఎందుకు వచ్చిందంటే, ఈ స్టేడియంకి పేరు ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ చనిపోయినప్పుడు ఇక్కడ పాతిపెట్టిరంట. వాళ్ళు జ్ఞాపకార్థంగా స్టేడియం కట్టి ఈ స్టేడియంకి హీరో స్టేడియం అని వీళ్ళు పేరు పెట్టుకున్నారంట. అందరూ ఈ స్టేడియంని హీరో స్టేడియం అని అంటారు. క్రికెట్ది కాదు ఇది, ఎక్కువ మన వాళ్ళు ఫుట్బాల్ అయితే ఆడుతూ ఉంటారు. క్రికెట్ అయితే ఇక్కడ తక్కువ, క్రికెట్ ఎవరు ఆడరు. ఆడితే ఇప్పుడు మన తెలుగు వాళ్ళు, గుజరాత్ వాళ్ళు, హిందీ వాళ్ళు ఆడుతున్నారు, కానీ వీళ్ళకి అసలు అలవాటే లేదు. బ్యాట్ పట్టుకుంటాం రాదు, బాల్ పట్టుకుంటాం కూడా రాదు. ఇప్పుడు ఈ ట్రక్కులు ఉన్నాయి కదా అండి, ఇవన్నీ టాంజానియాకి వెళ్ళి వచ్చిన ట్రక్కులు అనమాట. టాంజానియాకి వెళ్ళి కంటైనర్లు తీసుకొచ్చి ఎంటీగా వెళ్తాయి కదా, అప్పుడు ఇక్కడ వీళ్ళు ఎవరన్నా ఆ ఏరియాకి వెళ్ళే వాళ్ళు ఉంటే ట్రాన్స్పోర్ట్ కోసం వెయిట్ చేస్తా
అక్కడ పెట్టుకుని ఉంటారు వాళ్ళ దగ్గర ఉన్న గూడ్స్ని. వాళ్ళు వెళ్తా వెళ్తా అవి ఎక్కించుకుని తీసుకుపోతారనమాట ఏ ట్రాన్స్పోర్ట్ లేనప్పుడు. లేదనుకుంటే ట్రాన్స్పోర్ట్ దొరికితే ట్రాన్స్పోర్ట్ వేసుకుని వెళ్ళిపోతారు. ట్రాన్స్పోర్ట్ ఏం దొరకకపోతే ఇక ఇట్లాంటివన్నీ ఆ గూడ్స్ అన్నీ వేసుకొని వాళ్ళకి ఎంత మిగులుతుందో అన్ని లెక్కేసుకొని అలా మళ్ళీ టన్నేజ్ చూసుకొని వేసుకొని వెళ్ళిపోతారు అనమాట. అదొక ట్రాన్స్పోర్ట్ లెక్క యూజ్ చేస్తారు. ఆ ట్రక్కులన్నీ టాంజానియావే. టాంజానియా నుండి ఇప్పుడు కంటైనర్స్ ఇక్కడ అంటే ఇక్కడ ఇది లేదు కదా, సముద్ర మార్గం లేదు కదా. సో టాంజానియా నుండి వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు అనమాట. అప్పుడు ఆ ట్రక్కులన్నీ వచ్చి ఇక్కడ అప్లోడ్ చేసి పోతా పోతా ఈ సామాన్లన్నీ వేసుకొని పోతాయి. ఏది వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ దొరకకపోతే. ట్రాన్స్పోర్ట్ దొరికితే దొరికిన ట్రాన్స్పోర్ట్ వేసుకుని వెళ్ళిపోతారు. ఈ పంపులో డీజిల్ కొట్టించుకుని అట్లానే మన టైర్లు ఒకసారి గాలి చెక్ చేసుకుని మళ్ళీ కంటిన్యూ అయిపోదాం. ఎందుకంటే కొంచెం లాంగ్ వెళ్తున్నాం కదా, 900 కిలోమీటర్స్. స్టెప్నీ టైర్లో గాలి అట్లానే మన టైర్లకి అన్నిటి గాలి చెక్ చేసుకొని ఫస్ట్ అవి అయిపోయిన తర్వాత పోయి డీజిల్ కొట్టించుకుందాం. బండిలో డీజిల్ కొట్టించుకొని లుసాకా కూడా దాటి బయటకు అయితే వచ్చేసినాము. ఫుల్ ట్రాఫిక్తో ఉంది. ఇప్పుడైతే ఈ ట్రాఫిక్ మనకి ఎదురు చెక్ పాయింట్ ఉందన్నమాట. అందుకని ఇక్కడ ట్రాఫిక్ అయితే ఉంది. ఆ చెక్ పాయింట్ దగ్గర ఇప్పుడు మనకి ఆడ ఎన్ని తిప్పలు పెడతాడో చూడాలి. ఈ మాట ఎందుకంటున్నా అంటే అండి, ఇప్పుడు వీళ్ళు మనకి ఏదన్నా పేపర్ అయిపోతే మనం వాళ్ళ దగ్గర పేపర్ రాపించుకుంటాం కదా ట్రాఫిక్ వాళ్ళ దగ్గర. రాపించుకున్నప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఈ పేపర్ కాదు రాట్సన్ నుండి రావాలి, ఆ పేపర్ అయితే చెల్లుబాటు అవుతుంది, ఈ పేపర్ చెల్లుబాటు కాదు అని చెప్తారు. సరే రాట్సన్ నుండి రాపించుకున్న తర్వాత ఇది కాదు మళ్ళా ఈ పేపర్ కావాలని చెప్పేసి ఇక వానికి డబ్బులు కావాలి. ఇక మనకి ఎన్నెన్నో అట్లా తిప్పాలు చేస్తూ ఉంటారు అనమాట. తప్పదు, ఇక మనం భరించాలి. ఈ బ్లూ కలర్లో కాంపౌండ్ వాళ్ళు కనపడుతుంది చూసారా, ఇవి చైనీస్ వాళ్ళు ట్రక్లు ఆడ డెమో లాగేసారు మొత్తం గోడ మీద. ఆ ట్రక్కులన్నీ సప్లై చేస్తారనమాట. వీళ్ళు ఎక్కువ జాంబియన్స్ ఎక్కువ ఆ ట్రక్కులకి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక్కడ గూడ్స్ మన ట్రైన్ల ద్వారా గూడ్స్ సప్లై తక్కువ ఉంటుంది. మొత్తం ట్రక్కులే క్యారీ చేస్తాయి అన్నీ. ఇప్పుడు ఏదన్నా వాటిలో ట్రక్ ఏదన్నా కావాలంటే వాళ్ళని పోయి కన్సల్ట్ అయ్యి వాళ్ళ దగ్గర కొనుగోలు చేస్తూ ఉంటారనమాట. అందుకని వాడి బిజినెస్ అది, చైనీస్ వాడిది ఇది. వాడు సొంతంగా ఫ్లాట్ కొని కట్టేసుకున్నాడు ఇక్కడ మంచిగా నీట్గా. ఈ రోడ్డు ఇక్కడ నుండి ఇండోలా వరకు ఈ సింగిల్ ఇట్లానే ఉంటుంది, సేమ్ ఇట్లానే ఉంటుంది, సింగిల్గా ఉంటుంది. చాలా ఇబ్బందిగా ఉంటుంది నైట్ డ్రైవింగ్కి. ఎందుకంటే మొత్తం ఎక్కువ ట్రక్లే నడుస్తాయి కదా, మనకి లైటింగ్ అంత ఇదిగా అనిపించదు అసలు, మనకి లైటింగ్ సరిపోదు. అందుకని నా బండికి అయితే ఎల్ఈడి లైట్లు ఉన్నాయి, దీనికైతే ఓకే. ఇప్పుడు మిగతా ట్రక్కులు ఉన్నాయి కదా మనవి, వాటికైతే ఎల్ఈడి లైట్లు లేవు. ఇప్పుడు నేను కావాలని పెట్టుకున్నా ఇవి. నెక్స్ట్ టైం వాటికి కూడా ఇట్లానే సెట్ చేయాలి. ఇప్పుడైతే రోడ్డు వేస్తున్నారు, ఇండోలా నుండి లుసాకాకి ఆ రోడ్డు అయితే అంటిస్తున్నారు అనమాట. ఈ పక్కన రోడ్డు పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి ఎప్పటికవుతుందో తెలియదు. డబల్ రోడ్డు అయితే స్టార్ట్ చేసిరు, ఇయర్ స్టార్టింగ్లో స్టార్ట్ చేసిరు అనమాట రోడ్డు అయితే వేయడము. మరి ఎంతవరకు అయిందో ఏందన్నది తెలియదు. ఇది పక్కన తార్ రోడ్డు అయితే వేసి కనబడుతుంది మనకు, చూడండి. కొంతవరకు దూరం తార్ అయితే పోసి వదిలేరు. మరి ఎంతవరకు ఉందో, ఇది ఎంతవరకు వేసారో తెలియదు. తొందరలోనే డబల్ లైన్ అయిపోతుంది ఇది కూడా. ఇండోలా నుండి మళ్ళా చింగోల వరకు డబల్ లైన్ ఉంటుంది. అసలు రోడ్డు బాగుంటుంది, సూపర్ ఉంటుంది, ఏం కాదు. మళ్ళా చింగోలా నుండి సాల్వేజీకి మళ్ళీ సింగిల్ రోడ్డు ఉంటుంది. ఇక సాల్వేజీ నుండి ఇప్పుడు మన కసెంపాకి అటు కలుంబులాకి మొత్తం అంతా మళ్ళీ సింగిల్ రోడ్లే ఉంటాయి అన్నీ. చెక్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు మనం చెక్ పాయింట్ దగ్గర ఉన్నాం. ఈ బండిని ఏదో పేపర్లు అయితే చూస్తున్నారు. ఈ బండి వెళ్ళిన తర్వాత కానీ మనకు తెలియదు మన బండి ఆపుతాడా ఏంది, స్టోరీ ఏంది అన్నది. ఇప్పుడు ఈ బండి దగ్గర ఇంకో బండి ఉన్నట్టుంది, వీడు ఇప్పుడు మూవ్ అయింది కదా. నేను ఈ బండిని చెక్ చేస్తానేమో అనుకున్నా, కానీ ఈ బండి దగ్గర ఇంకో బండి ఉన్నట్టుంది. ఆ బండి అవ్వాలి, ఈ బండి అవ్వాలి. ఇప్పుడు మనదే. మనల్ని అయితే వెళ్తున్నాం. ఇప్పుడు అక్కడ డ్రమ్ములాగా కనపడుతుంది కదా, ఇది వీళ్ళు అనమాట చెకింగ్ చేసేది. అయితే మన బండిని వెళ్ళిపోమని చెప్పారు, వెళ్ళిపోతున్నాం. ఇక మన బండి అయితే ఆపలేదు ఇక్కడ. ఇంకా ఎదురు ఇంకోటి ఉంటుంది. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే నెంబర్ రాసుకుంటారు. ఒక్కొక్కసారి నెంబర్ రాసుకొని ఎదురోళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వాళ్ళకి వెళ్ళింది అనుకోండి మన నెంబరు, వాడు ఖచ్చితంగా బండి ఆపుతాడు మనది. లేదు నెంబర్ రాసుకోకుండా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంటే అక్కడ కూడా మనం పాస్ అయిపోతాం.
అక్కడ ఖచ్చితంగా ఆపిండంటే నెంబర్లు చూసి ఆపుతున్నారనమాట. ఇప్పుడు ఇక్కడ వదిలేస్తే అక్కడ ఆపుతాడు ఖచ్చితంగా, అక్కడ 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 ఆపలేదనుకోండి ఎదురు ఆపుతాడు ఖచ్చితంగా. అట్లా చేస్తున్నారనమాట వీళ్ళు. ప్రస్తుతానికైతే లుసాకా తర్వాత ఒక చిన్న టౌన్ లాగా వస్తుంది, చిసాంబా అంటారు. చిసాంబా టౌన్ దగ్గర అయితే ఉన్నాం. ఈ చిసాంబా టోల్ గేట్ అనమాట ఇది. ఇక్కడ నుండి ఇక స్టార్ట్ అవుతాయి టోల్ గేట్లు. మొత్తం సోల్వేజీ దాటినాక అన్నీ కలిపి ఏదన్నా కానీ 300 క్వాచా టోల్ గేట్లకి మనం పే చేయాల్సి ఉంటుంది. ఈ రోడ్లో ఇదే తలకాయ నొప్పి, టోల్ గేట్లకి పే చేయాలి, పోలీసు వాళ్ళు ఎక్కువ ఉంటారు, అన్నీ ఉంటుంది, రోడ్డు బాగుంటుంది. అట్లా వెళ్ళిపోయినాం అనుకోండి, ఇప్పుడు రెయిన్స్ పడుతున్నాయి కాబట్టి ఈ టైంలో రోడ్డు బాగుండదు, రిస్క్ ఉంటుంది. కాకపోతే పోలీసులు ఉండరు, చెక్ పాయింట్లు ఉండవు, పోలీసులు ఉండరు. అట్లనే మనకి టోల్ గేట్లు కూడా ఉండవు, ఒక్కటే ఒక టోల్ గేట్. చైనీస్ కాంట్రాక్ట్ అదేంటో మనకి తెలియదు. మనకి 2019 ఫ్రీగా ఇచ్చినాం అప్పుడు మన ఇండియన్స్తో అయితే కట్టించుకుంటుంది. ఆ తర్వాత ఏం లేదు, అప్పుడు మనం 2000 కోట్లు అయితే వీళ్ళకి ఇచ్చాం, హెల్ప్ చేసినాం. ఆ డబ్బులు అప్పుడు తెలుగు మన ఇండియన్స్కి ఆఫ్ఘన్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారన్నమాట. ఇప్పుడు వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్డు అట్లనే 3 ఫ్లైఓవర్లు మన వాళ్ళు వేసినాయి అనమాట. ఇప్పుడు విశాఖ ఉన్న ఫ్లైఓవర్లన్నీ మన వాళ్ళు వేసినాయి, ఇండియన్ వేసినాయి, మనం ఇచ్చినదే. కానీ వీళ్ళు మట్టికి చైనీస్ ఏం చేస్తారా ఈ కాంట్రాక్ట్. మనకైతే ఈ హౌసెస్ వచ్చేసి దానికి పనిచేసేవాళ్ళు. ఈ మొత్తం ఎక్కువ జాంబియాలో ఈ జాంబీ ప్రొడక్ట్స్ ఎక్కువ కొనుక్కుంటారు ఈ జాంబియా. ఎందుకంటే చికెన్ టెస్ట్లో ఈ కంపెనీ ఏంటంటే క్వార్టర్స్లో వాళ్ళు అందరూ ప్లేస్ ఉంటారు కదా. రోడ్డు పనులు అయితే కొంచెం బాగానే స్పీడ్గానే జరుగుతున్నాయి, ఎందుకంటే వర్షం పడినా సరే వాళ్ళు మళ్ళీ ఎమ్మటినే అందుకుంటున్నారు. ఇటు మనం చూస్తూ ఉన్నాం కదా వచ్చే దారిలో. మొన్న 2 రోజుల నుండి బాగా పడింది వర్షం, లుసాకా సరౌండింగ్ ఏరియాస్లో అన్నిటిలో బాగా పడింది వర్షం. అయినా సరే వీళ్ళైతే ఎమ్మటినే మళ్ళీ అందుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోడ్డు చాలా డేంజర్ రోడ్డు అండి, ఇక్కడ నుండి ఇండోల వరకు యాక్సిడెంట్స్ కూడా బాగా ఎక్కువ అవుతూ ఉంటాయి. ఎందుకంటే సింగిల్ లైన్ కాదా, మీదకి వచ్చేస్తూ ఉంటాయి ట్రక్కులు. అందుకని చెప్పేసి రోడ్డు అయితే వేస్తున్నారు. వర్షం పడినా సరే ఆపుకొని మళ్ళీ పనులు అయితే స్టార్ట్ చేస్తున్నారు. చూడాలి ఎప్పటికవుతుంది ఈ రోడ్డు. ఇయర్కి అయిపోతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే కొంతే ఉంది ఆల్రెడీ. తార్ రోడ్డు కూడా వేసేసారు. కొన్ని ఏరియాల్లో ఎక్కడైతే కొంచెం డిఫికల్ట్గా ఉందో ఆ ఏరియాలోనే ఆగినట్టుంది వర్క్. నేనైతే హోప్ పెట్టుకున్నా ఈ ఇయర్ అయిపోతుందని. చూసిరు కదా రోడ్డు ఎట్లా ఉందో, ఇట్లా అయిపోతుంది అన్నమాట. ఎక్కువ హెవీ ట్రక్కులు తిరుగుతాయి కదా, ఇక్కడ ఎక్కువ ట్రైన్స్ తీసుకుపోవు గూడ్స్ని, ఈ ట్రక్కులే తీసుకుపోతాయి. అందుకని రోడ్డు ఇట్లా గుంతలుగా అయిపోతుంది. సేమ్ మాకు ఇప్పుడు విజయవాడ నుండి జంక్షన్ మధ్యలో కూడా సేమ్ రోడ్డు ఇట్లానే ఉంటుంది, కలకత్తా హైవే. చెప్పినా కదా మనకి రోడ్ ట్యాక్స్ అయిపోయింది, ఇట్లా కోర్టులో పే చేసుకోమన్నారు అని చెప్పేసి రాష్ట్ర ఆఫీస్కి వెళ్ళి లెటర్ తెచ్చుకున్నాం కదా మనం. అయినా సరే ఇప్పుడు బండి ఆపేసి ఇక్కడ కావే టౌన్ దగ్గర బండి ఆపేసి మన బండిని అయితే ఇక్కడికి ఆఫీస్కి అయితే తెచ్చుకున్నాం అనమాట. తెచ్చుకుని ఇప్పుడు ఇక్కడ కూర్చోబెట్టుకుని ఉన్నారు. వెనకమాల బండి కనపడుతుంది కదా, నా వెనకమాల ఉన్నది పోలీస్ కారు. ఇలా పేపర్స్ పెట్టినా సరే ఆ లేడీ అసలు ఇది రాట్సాదే పనిచేయదని నాకు ఎదురు చెప్తాను. అది డబ్బులు అడిగింది, నేను ఏమన్నా ఎందుకు ఇవ్వాలి, ఎందుకు కట్టాలి, నేను కోర్టులో ఆల్రెడీ 1500 కట్టుకోవడానికి నేను రెడీ అయినాను అని చెప్పేసి నేను లెటర్ తెచ్చుకున్నా. 8వ తారీఖున 1500 కట్టమన్నారు నన్ను కోర్టులో. నేను నీకెందుకు కట్టాలని చెప్పేసి నేను కూర్చున్నా. సరే ఆఫీస్ తిన్నాగా ఆపారు. బండి లోపలికి తీసుకురా అంటే లోపల తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత 300 కట్టి నేను వెళ్ళేస్తా అంటే నేను వదలను, నేను కట్టను, నాకు కట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి నేను నుంచున్నా. చూద్దాం అది ఎంతసేపు ఆపుతుందో. గవర్నమెంట్ జీతాలు ఇస్తున్నా సరే అది నన్ను ఇట్లా సతాయిస్తుంది. ప్రతి చోట అంతే ఈ పోలీసులు. ఇక్కడే మన ఇండియాలోనే కాదు, సేమ్ ఇక్కడ కూడా అంతే. ఈ కక్కిన గుడికి కుక్కలు ఎట్లా ఇష్టపడతాయో వీళ్ళు కూడా అంతే అనమాట.
పేపర్ ఉన్నా సరే నన్ను సతాయిస్తుంది. చూద్దాం ఎంతసేపు ఉంటుందో. చూసి అది వదిలేస్తుందా లేదంటే ఏందన్న చూద్దాం. నా 1 అవర్ టైం తినేసింది. తిన్నది కాక 500 కట్టించుకునే వరకు నన్ను అయితే వదలలేదు అది. ఈ ఎందుకు ఏముండదు, ఇట్లా ఇట్లా కక్కిన గుటకి కుక్కలు ఆశపడినట్టు ఆశపడి ఏముండదు, హాస్పిటల్ పాలవుతుంది తప్ప ఏముండదు. తెలిసిందే కదా అందరికీ. ఈ పైన దేవుడు అన్నీ చూసుకుంటాడు సర్లే కానీ అనుకొని ఇక మా సార్ కూడా ఉండి ఇచ్చేసి దాంతో ఎందుకు కానీ అని చెప్పేసి అంటే డబ్బులు కట్టేసి ఇప్పుడే బయలుదేరిన. నేను ఈ రైలు గేటు ఎప్పుడో దాటాల్సి ఉండే కానీ ఇప్పుడు దాటుతున్నా. 1 అవర్ లేట్ అయిపోయింది, చీకటి పడిపోయింది. ఈ 1 అవర్లో నేను ఎక్కడో ఉండేటోడిని. నా టైం మొత్తం తినేసింది అనమాట. అది అంత ఓకే. ఇక మనం ఏం చేయలేము. మనం ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్లు, ఇక మనం ఏం చేస్తాం దానికి. ఇక వాళ్ళు చెప్పింది లేదంటే బండి తాళాలు తీసుకొచ్చి చేతికి ఇచ్చేసి పో అని అంటుంది. ఏం చేస్తాం, ఆడవాళ్ళతో మనం మాట్లాడలేం కదా ఎక్కువ. అదే మగవాళ్ళు అయితే చెప్తే కొంచెం అర్థం చేసుకుంటారు. ఇట్లా కాదు అట్లా కాదు అట్లా కాదు ఇట్లా కాదు అనుకుని ఏదో ఒకటి చేసుకొని కాంప్రమైజ్ అయిపోతాం. మగవాళ్ళు అంటే ఇంకా లేడీస్తోనైతే ఇట్లానే తలకాయ నొప్పి ఉంటుంది. లేడీ పోలీస్ ఉందంటే ఇక అక్కడ మనం టైం వేస్ట్, బుర్ర పాడు మొత్తం అన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. 2 గంటలు టైం తినేసింది నాకు. ఇప్పుడు నేను కావ్య టౌన్లో ఉన్నా. ఇక్కడ 2 గంటలు టైం తినేసింది. గంట టైం తినేసింది. ఈ గంటలో నేను దగ్గర కపిరి వే బ్రిడ్జి కూడా చూపించేసుకుని దాటేసి వెళ్ళిపోయేటోడిని. అట్లాంటిది మొత్తం టైం అంతా ఇక్కడే పోయింది. ఇప్పుడు వెళ్ళే టౌన్లు ఏవైతే ఉన్నాయో మొత్తం జాంబియాకి ఈ టౌన్లే ఆయువుపట్టు అనమాట. ఇక్కడ నుండే జాంబియాకి ఇన్కమ్ వచ్చేది. లుసాకాలో ఏముండదు. ఇప్పుడు ఆ టౌన్లు చూపిద్దాం అనుకున్నా నేను. నైట్ అయిపోయింది, అర్జెంటుగా వెళ్ళాలి నేను. రేపు మార్నింగు చిన్న పని ఉంది అక్కడ మనకి కసింప టౌన్లో. చెప్పకూడదు అది, అందుకే చెప్తలేదు నేను. అందుకని చెప్పేసి నైట్ ఇక బయలుదేరేది తప్పదు. లేదంటే మధ్యలో పడుకుందాం అనుకున్నా. పడుకుని మీ అందరికీ మొత్తం టౌన్లు చూపిద్దాం అనుకున్నా వెళ్ళేదారిలో. కానీ అవేం చూపించే ఆలోచన అయితే లేదు. ఇక నైట్ ఏం చూపిస్తామండి, ఇట్లానే ఉంటుంది. ఇంకా మనం ఇంకెదురున్న టౌన్లు అయితే ఇంకా దూరం ఉన్నాయి. అక్కడ పవర్ ఉందో మరి, ఇక్కడ పవర్ కట్ ఎక్కువ ఉంది కదా ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్. మరి పవర్ లేకపోతే ఈ విధంగా కూడా మనకి ఏమీ కనపడదు అనమాట. ఇప్పుడైతే జనాలు ఉన్నారు. ఇప్పుడు టైం ఎంత అవుతుంది, 7 అవుతుంది సాయంత్రం. కాబట్టి జనాలు తిరుగుతున్నారు, బాగుంది, కొంచెం అట్లనే కనపడుతుంది. ఇప్పుడు నేను ఎక్కడైతే చూపించాలనుకుంటున్నాను ఇంకా ఇండోలా, కిట్వే, చింగోలా, సాల్వేజీ నేను రీచ్ అయ్యేసరికి అర్ధరాత్రి అవుతుంది. అర్ధరాత్రి ఎట్లా అంటే అర్ధరాత్రి పక్కన పెట్టిన తెల్లవారుజామున 3 అవుతుంది అనమాట. అంత టైం పోతుంది. ఇక అక్కడ నేను వీడియోస్ ఏం తీనిగా అవి చూపిద్దాం అనుకున్నా కానీ అంత బ్యాడ్ అయిపోయింది. ఇంకా వర్షం కూడా మొదలైంది. ఈ ఏరియాలో వర్షం ఎక్కువ బాగా పడుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేనైతే ప్రజెంట్ కపిరి దాటేసి ఉన్నాను. వే బ్రిడ్జి కూడా అయిపోయింది. ఇండోలాకి దగ్గరలో ఉన్నా అనమాట. కొంచెం మనం ఒక 30 మినిట్స్లో అయితే ఇండోలా రీచ్ అవుతాము. ఇండోలా మెయిన్ అసలు, అట్లానే కిట్వే, అట్లానే చింగోలా, సోల్వేజీ ఇవే మెయిన్ మనకి ఈ జాంబియాకి ఇన్కమ్ని జనరేట్ చేసేవి ఇవే అనమాట. ఎందుకంటే ఇక్కడ మైనింగ్ నడుస్తుంది, కాపర్ మైనింగ్ అయితే నడుస్తుంది. ఇవే మెయిన్ అసలు మనకి ఇక్కడ జాంబియాకి ఇన్కమ్ని క్రియేట్ చేసేది ఇవే. లుసాకా ఏం లేదు, జీరో. ఆ ఇన్కమ్ ఏమి జనరేట్ అవ్వదు. ఈ 4 డిస్టిక్ల నుండే ఎక్కువ మోతాదులో ఇన్కమ్ జనరేట్ అయ్యేది. ఇక్కడే ఎంప్లాయ్మెంట్ కూడా ఈ ఏరియాలోనే ఎక్కువ ఉంది. రిచెస్ట్ ప్లేస్లు కూడా ఇవే అనమాట. లుసాకా జస్ట్ క్యాపిటల్ సిటీ అంతే. ఇప్పుడు మనమైతే కిట్వేలో ఉన్నాము. టైం వచ్చేసి 12:30 అవుతుంది, మిడ్ నైట్. ఇక్కడ నుండి ఇండోలా నుండి డబల్ రోడ్డు, మనం ఆల్రెడీ డబల్ రోడ్లోకి వచ్చేసినాము. మన దారి మందే, అటు నుండి వెళ్ళేదారి అటు వెళ్తే ఇక ఇక్కడ నుండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనం సేఫ్గా పోవచ్చు. ఎక్కడ వరకు అంటే చింగోలా వరకు. చింగోలా నుండి మళ్ళీ సాల్వేజీకి సింగిల్ రోడ్డే ఉంటుంది కానీ అంత ట్రాఫిక్ ఏమి ఉండదు, వెహికల్స్ వచ్చేది ఉండదు. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళేటప్పటికి టైము 2 లేదంటే 3 అవుతుంది. ఇక ఆ టైంలో వెహికల్స్ తిరిగేది ఏమి ఉండదు. మనం కూడా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అనమాట.
కిట్వే టౌన్ చూడడానికి చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. నైట్ టైం ఏముంటుంది చూపించడానికి 12:30 అవుతుంది. నాది బంద్ చూపించాలి ఇక. ఏదైనా డే టైంలో అయితే బాగుండేది. కానీ మీ అందరికి ఒక రోజు అయితే నేను ఖచ్చితంగా ఇవి ఏదో ఒక టైంలో మనకైతే కుదురుతుంది, కుదరకుండా అయితే ఉండదు. ఖచ్చితంగా సాల్వేజీ, చింగోల, కిట్వే, ఇండోలా ఈ 4 డిస్టిక్లు అయితే చూపిస్తా ఖచ్చితంగా. ఎందుకంటే చాలా బాగుంటాయి ఇవి. ఒక విధంగా చెప్పాలంటే ఈ 4 ఒకటి క్యాపిటల్ సిటీ చేయాలి, కానీ లుసాకా చేసిర్రు. ఓకే, టైం వచ్చేసి 8 అవుతుంది. మనం సాల్వేజీ దాటేసి దగ్గర ఒక 50 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాము. ఇక్కడ అయిపోయింది. ఇక్కడ నుండి మీకు అడవి లెక్కే ఉంటుంది. మొత్తం ఏం ఉండదు ఇక్కడ, ఇక మొత్తం అడవి లెక్కే ఉంటుంది. టౌన్లు అన్నీ దాటేసినాము నైట్ టైంలో. ఇదంతా ఇక అడవి లెక్క ఉంటుంది. ఇదే రోడ్డు చవుమల మనం వర్క్ చేసినాం కదా, తిన్నంగా వెళ్ళిపోతే డైరెక్ట్ చవుమ వెళ్ళిపోతాం. ఈ మధ్యలో ఒక టర్న్ ఆఫ్ లెక్క వస్తుంది, అది కసెంప టర్న్ ఆఫ్. అక్కడ నుండి మనం లెఫ్ట్ తిరిగితే కసెంపలోకి అయితే ఎంటర్ అయిపోతాం అనమాట. అక్కడ నుండి ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది కసెంప టర్న్ ఆఫ్. కసెంప టర్న్ ఆఫ్ నుండి కసెంప టౌన్ ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ మిగిలింది ఎట్లా ఉంటుందంటే ఇక అడవిలో వెళ్ళినట్టే ఉంటుంది. ఎక్కడెక్కడో అక్కడొకటి విలేజ్ తగులుతూ ఉంటుంది. ఇక మధ్యలో కసెంప టర్న్ ఆఫ్ వచ్చేంత వరకు అంత పెద్దగా ఏం అనిపించదు, ఇట్లానే ఉంటుంది. కసెంప టర్న్ ఆఫ్ తర్వాత అక్కడ నుండి మళ్ళీ డిస్టిక్లు మనింగా, ముఫుంబే, మనింగా, కబొంపో, ముంబేజీ, జాంబేజీ, చవుమ, అంతే. ఇవైతే మొత్తం ఇక అక్కడితో జాంబియా క్లోజ్ అయిపోతుంది అనమాట. నేను ఇంకొక 2 అవర్స్ కానీ 3 అవర్స్ కానీ నేను రీచ్ అవుతాను. ఎందుకంటే ఈ ఇంత లెక్క రోడ్డు బాగుంటుంది. ఇంకెదరికెళ్ళే కొద్దీ అసలు రోడ్డు ఏముండదు, మొత్తం అంతా గుంతలు ఉంటుంది. కసెంప టర్న్ ఆఫ్ వరకు. కసెంప టర్న్ ఆఫ్ నుండి మళ్ళా అక్కడ నుండి మనకి ఎట్లా ఉంటుంది అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇక రోడ్డు ఇంకా అది ఇక అక్కడైతే 2 గేర్లోనే పోతాం బండి, కనీసం గేర్ కూడా చేంజ్ చేయమన్నమాట. కసెంప టౌన్ రీచ్ అయ్యేంత వరకు. కసెంపకి ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది అనగా అక్కడ వరకు 2 గేర్లోనే పోతుంది టర్న్ ఆఫ్ నుండి 50 కిలోమీటర్స్. అంత దరిద్రంగా ఉంటుంది రోడ్డు. నేను ఫస్ట్లో వచ్చినప్పుడు కసెంపాకి రోడ్డు గ్రావెల్ రోడ్డు ఉండేది. తర్వాత నెక్స్ట్ ఇయరే తార్ రోడ్డు వేసారు అనమాట. అప్పటి నుండి ఆ రోడ్డు యూజ్ చేసుకుని కవోమా మీదగుండగా సౌత్ ఆఫ్రికా వెళ్ళడానికి బిహెచ్ఎల్ ట్రక్కులు కాపర్ తీసుకెళ్తూ ఉండగా ఇప్పటి వరకు అదే రోడ్డు యూజ్ చేసి మొత్తం రోడ్డుని అట్లా దరిద్రం చేసేసినాయి అనమాట. అయితే బిహెచ్ఎల్ వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ ట్రక్కులు కలుంబిలా నుండి వస్తాయి, కలుంబిలా నుండి కవోమా వరకు రోడ్డు వేస్తూ ఉంటున్నారు. కానీ వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు అయితే ఒప్పుకోవట్లేదు అన్నమాట. ఎందుకంటే మధ్యలో ఒక 200 కిలోమీటర్స్ పార్క్ ఉంటుంది. ఆ పార్కు గ్రావెల్ రోడ్డు. అది మన కసెంప నుండి కవోమా వరకు ఉంటుంది రోడ్డు, గ్రావెల్ రోడ్డు 200 కిలోమీటర్స్. అందులో రోడ్డు వేస్తే యానిమల్స్కి ఏమన్నా ఇబ్బంది అయితే ఒకసారి రోడ్డు పడిందంటే షాపులు ఇవన్నీ వచ్చేస్తాయి కదా అని చెప్పేసి మరి అట్లా ఏమన్నా ఆలోచిస్తున్నారేమో, అట్లా జంకి వద్దంటున్నారేమో, అందుకే పర్మిషన్ ఇవ్వట్లేదేమో అని అందరు అనుకుంటున్నారు. అదే నేను మీకు కూడా చెప్పాను అనమాట. నేను కూడా అదే అనుకుంటున్నా. ఇక అందరూ అనుకునేది ఏముంది, ఇప్పుడు మా దగ్గర పనిచేసే వాళ్ళు కూడా అదే అంటున్నారు. అందుకే ఇవ్వట్లేదు పర్మిషన్ వాళ్ళకి, లేదంటే రోడ్డు ఎప్పుడో పడిపోయేది అని అంటున్నారు. ఇప్పుడు ఇట్లా ఈ విధంగా ఉంది కదా రోడ్డు, ఇంట్లో కూడా ఉండదు, ఇంకా దరిద్రంగా ఉంటుంది అనమాట. అంత భయంకరంగా ఉంటుంది ఆ రోడ్డు కసెంప టర్న్ ఆఫ్ నుండి. నేనైతే కసెంపాకు వచ్చేసి వచ్చి 1 గంట అవుతుంది. దానికి బాగా ఆకలి అవుతుంది. నైట్ ఏమో చపాతీ తిన్నా, ఇంటి దగ్గర రైస్ తిని బయలుదేరాను మధ్యాహ్నం. ఈ టైంకి బయలుదేరాను, నిన్న ఈ టైంకి బయలుదేరా నిన్న మధ్యాహ్నం. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది ఇక్కడ. నిన్న ఇదే టైంకి ఇంటి దగ్గర లంచ్ చేసి బయలుదేరా అనమాట. నైట్ అయితే చపాతీ తిన్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం లేదు. మన వాళ్ళు అయితే బ్రెడ్ తిన్నారు, మనకు బ్రెడ్ ఇష్టం ఉండదంట. ఏం లేదు. ఇక 1:30 ఏమో అవుతుంది నేను వచ్చేసరికి. 1:30 అయింది. ఇక గిన్నెలన్నీ కడుక్కొని ఇంటి దగ్గరికి వెళ్ళి బంగాళదుంపలు తెచ్చుకున్నా. ఇక కట్ చేసి తొందరగా బంగాళదుంప కర్రీ అయితే చేసుకొని ముందు వంట అయిపోయిన తర్వాత స్నానం చేసి తినాలి. ఇక ఫస్ట్ అయితే అర్జెంటుగా, దాని తర్వాత మనం ఏదైనా చేసుకోవచ్చు.
మొత్తానికైతే కసింప రీచ్ అయిపోయినాం. నేను ఏవేవో చూపిద్దాం అనుకున్నా మీకు, కానీ నైట్లో రావడం వల్ల ఏమీ చూపించలేకపోయా. ఇక డేలో తీసిన వీడియోసే అప్లోడ్ చేస్తాను. ఇక నైట్లో తీసినవి ఏమీ లేవు. నైట్లో ఏమి కనపడితే ఏం కనపడవు కదా. ఇక డేలో తీసినవి అయితే యాడ్ చేస్తా వీడియోస్. ఇప్పుడైతే బంగాళదుంప ఫ్రై చేసుకుందామని చూస్తున్నా. ఈ రైస్ పెట్టేసిన ఆల్రెడీ రైస్ పెట్టేసిన. ఈ బంగాళదుంపలు అయితే తరుక్కుంటున్నాయి. ఇక ఇవి తరిగేసి కర్రీ చేసుకొని ఆల్రెడీ వేడి నీళ్ళు పెట్టింది. నాకు వేడి నీళ్ళు పెట్టమంటే వేడి నీళ్ళు పెట్టిండు. ఈలోపు మనకి కర్రీ అయ్యేలోపు వేడి నీళ్ళు కూడా రెడీ అయిపోతాయి. పోయి బాగా స్నానం చేసేసి వచ్చేసినామంటే పని అయిపోతుంది అన్నమాట. వస్తుంది ఈ నైట్కి కానీ రేపు మార్నింగ్ కానీ అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా. చూసి పూర్తిగా చూడండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు. మనం 5Kకి దగ్గరలో ఉన్నాం. ఆ 5K పూర్తి చేస్తారని నేను అనుకుంటున్నా. చేస్తారు, మీరు చేస్తారు నాకు తెలుసు. ఇంత దూరం తీసుకొచ్చిన వాళ్ళు 5K పూర్తి చేయలేరా? చేస్తారు నాకు తెలుసు. మీ మీద హోప్ పెట్టుకుని అయితే నేను వీడియోని అయితే మన ఇప్పుడు ఇంతవరకు తీసిన వీడియోలు అయితే ఎడిటింగ్ చేసుకుంటా ఈ నైట్కి అయితే అప్లోడ్ చేస్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. ఏమన్నా మీకు తోచింది ఏమన్నా అనిపిస్తే కామెంట్లో చెప్పండి, అది కూడా నేను ఫాలో అవుతా. ఎట్లా చేయాలన్నది కదా. వీడియో ఫుల్గా చూస్తారని హోప్స్ అయితే పెట్టుకుంటున్నా.